న్యూస్ 2020 నా పేరు లావణ్య. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కింద పడిపోయిన ఒరిస్సా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ తోయడంతోనే తన తలకు గాయమైందని ప్రతాప్ చంద్ర ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎంపీని తోయడం వల్లే తాను గాయపడినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర చేసిన ఆరోపణలపై రాహుల్ స్పందించారు. పార్లమెంట్ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి వెళ్తున్న తనను బీజేపీ ఎంపీలు చేతులు అడ్డుపెట్టి నిలువరించే ప్రయత్నం చేస్తూ బెదిరింపులకు దిగారన్నారు రాహుల్. ఈ క్రమంలోనే ఇలా జరిగిందని రాహుల్ వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేటో తెలియచేయాలని లేఖలో కోరారు. బాబాసాహెబ్ ను అమిత్ షా అవమానించారని తన లేఖలో కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎద్దుల బండపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడంపై మాల సంఘాల నాయకులు అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మాల నాయకులు సీఎం డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. మాల మహానాడు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరుస్తూ మాట్లాడిన విషయాలపై ఆయన రాజీనామా చేసి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యల గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు జోక్యం చేసుకుని మంత్రులే ప్రశ్నలు వేస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని అన్నారు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఏ హోదాలో అడుగుతున్నారని హరీష్ రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరువు తీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్. రోజుకో వేషం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వచ్చే మార్చి నాటికి రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కంప్లీట్ చేసి పనులు ప్రారంభిస్తామని, 4 ఏళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి ఉత్తమ్. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో 2-3 నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి ఉత్తమ్. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో త్వరలో సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. అవును నిజమే, 5 నెలల నుండి ఇమాములు మౌలానాలకు జీతాలు ఇవ్వట్లేదన్నారు మంత్రి సీతక్క. నగదు మొత్తం రైతు బంధుకు చెల్లిస్తున్నామన్నారు. 34 కోట్ల వేతనం చెల్లించాల్సి ఉందని, త్వరలోనే నగదు రిలీజ్ చేస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్కు మాజీ మంత్రి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలంటూ బహిరంగ లేఖ రాశారు జోగయ్య. ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవి ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని ఆ లేఖలో వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలు ఆర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబడి రాంబాబుపై కేసు నమోదైంది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబడితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పిఎస్ వద్ద అంబడి ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని మాజీ మంత్రి వైసీపీ నేత రోజా విమర్శించారు. ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ప్రజలకు అర్థమైందని అన్నారు. వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన సజ్జల భార్గవరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఇది విచారణకు అర్హత లేని కేసు అని ఆయన కోర్టుకు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే అన్నారు. ఏలూరులో జనసేన నేత 50 మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయడం సంచలనం రేపుతోంది. తన బర్త్డే సందర్భంగా నిడమరు మండలం క్రొవ్విడి గ్రామ శివారులోని ఓ మిల్లులో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు జనసేన మండల అధ్యక్షుడు వాకముడి ఇంద్ర. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. మరిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంటనే అమిత్ షా స్పందించి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ఫారెస్ట్ లో పెద్ద పులి కనిపించింది. వ్యూ పాయింట్ కు ప్రయాణికులను తీసుకువెళ్లే దారిగుండం ప్రాంతంలో పెద్ద పులి కనిపించింది. పెద్ద పులి కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వాహనాన్ని ఆపి పెద్ద పులిని చూస్తూ పర్యాటకులు సెల్ ఫోన్ లో బంధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా పర్యటించారు. అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన అరకు కాఫీపై ఒడిశా ఉన్నతాధికారులతో కలిసి ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా సమగ్ర పరిశీలన జరిపారు. అరకు ప్రాంతంలో పండిస్తున్న కాఫీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిందన్నారు. ఈ విషయంపై అరకు కాఫీపై సమగ్ర పరిశీలన జరిపేందుకు అధికారులతో కలిసి వచ్చామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న గర్భిణీల వసతి గృహాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న భోజన తదితర వసతులపై ఆరా తీశారు. అలాగే వంటగది, డార్మెటరీ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన మెనూ ప్రకారం అల్పాహారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. క్రమం తప్పక నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం భోజనం అందించాలని ఆదేశించారు. విశాఖ నావల్ డాక్యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ నిర్దేశక నౌకను కేంద్ర మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక హైడ్రో ఓషన్ గ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశకను రూపొందించారు. 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఐఎన్ఎస్ నిర్దేశక్ సొంతమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కూటమి నాయకుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో సైతం రహదారి, సీసీ రోడ్ల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కుక్కనూరు పంచాయతీ వంజంవారి గుంపు రోడ్డులో కూటమి నాయకులు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని రోడ్డు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో గిరిజన గూడాలలో సైతం అభివృద్ధి చెందాయని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పలు అభివృద్ధి పనులు సగం చేసి వదిలేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిపిఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అదే తంతు నడుస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఇంత మటుకు సాగునీరు అందలేదని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉన్న ముక్తివనం పార్కును అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వరంలోని ముక్తివనం పార్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. కృష్ణా జిల్లా ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ దివి యూనిట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పెన్షనర్ డే నిర్వహించారు. గత 5 ఏళ్లలో పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు అండగా ఉంటుందన్నారు. ఏలూరు జిల్లా కుక్కనూరు మండల పరిధిలో గల తలసేమియా పిల్లల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైందని సిఐటియు మండల కార్యదర్శి ఎన్నం సాయికిరణ్ అన్నారు. అన్ని దానాల్లో గొప్పదానం రక్తదానమని, అటువంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మణికొండ అల్కాపూరి టౌన్షిప్ లో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఈ తరుణంలోనే బుల్డోజర్లను అడ్డుకున్నారు అనుహార్ అపార్ట్మెంట్ వాసులు. దీంతో హైడ్రా సిబ్బంది, అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 2016 కన్నా ముందు కట్టిన బిల్డింగ్లు, అపార్ట్మెంట్లను కూల్చామని ఇటీవల హైడ్రా ప్రకటన చేసింది. మళ్లీ ఈ కూల్చివేతలు ఏంటి అంటూ అధికారులను నిలదీశారు అపార్ట్మెంట్ వాసులు.
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులను కర్ణాటక రైతులు పోలీసులు అడ్డుకున్నారు. వాస్నగర్ చెక్పోస్టు దగ్గర తెలంగాణ రైతుల ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. దొడ్డు వడ్లను ప్రభుత్వం కొనడం లేదంటూ అందుకు పక్క రాష్ట్రంలో విక్రయించడానికి వెళ్తున్నామని రైతులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పంట పొలం రక్షించేందుకు రైతు పెట్టిన పందుల ఉచ్చులో చిక్కి చిరుతపులి మృతి చెందింది. రైతు పొలం వద్దకు వెళ్లగా పందుల ఉచ్చులో చిక్కి చిరుతపులి చనిపోయింది. దీంతో మెట్లపల్లి ప్రాంతంలో ఇంకా ఎన్ని చిరుతపులులు ఉన్నాయో అని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెళ్లి 20 రోజులు గడవక ముందే ఆ ఫోక్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మరణించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం బురుచుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకున్నారు. వేద పండితులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ సిబ్బందికి ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోట్ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. 101 మంది కాపాడినట్లు ఆయన వెల్లడించారు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా దీవులకు పర్యాటకులతో వెళ్తున్న ఫెర్రీ బోట్ ను స్పీడ్ బోట్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలూ ఇలా విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చెక్కింది, రాజకీయాలు వదిలేయాలి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ తన లుక్ ను మార్చారు. హెయిర్ స్టైల్ ను మార్చేసి వైట్ కోట్, షెడీ షర్టు, బ్లాక్ పాయింట్, చేతిలో రెడ్ టోపీతో కనిపించారు. ఫ్లోరిడాలోని తన ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ ఇలా దర్శనమిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. చెన్నై విమానాశ్రయంలో దిగిన అతనికి అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అశ్విన్ కు కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వీడ్కోలు ప్రకటన తర్వాత ఆస్ట్రేలియా నుంచి బుధవారం బయలుదేరిన అశ్విన్ చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇది వాటి న్యూస్ 2020. రేపటి న్యూస్ 2020లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.